హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారికి 14 రోజుల రిమాండ్ అనేది ప్రెసెంట్ హాట్ టాపిక్. సో అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల, ఆ ఇన్సిడెంట్ పట్ల సెలబ్రిటీస్ అందరూ స్పందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవాలంటే మొదటి సెలబ్రిటీ నాని గారు స్పందించడం జరిగింది. హీరో నాని గారు అసలు ఈ ఇన్సిడెంట్ మీద, అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల ఏ విధమైనటువంటి ట్వీట్ వేశారో అనేది నేను మీకు చదివి వినిపిస్తాను. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మరియు మీడియా షో లాంటి ఉత్సాహం సాధారణ పౌరులకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనం మంచి సమాజంలో జీవించే వాళ్ళం. ఇది దురదృష్టకరమైన సంఘటన మరియు హృదయ విదారకంగా ఉంది. మనమందరం విపత్తు నుంచి నేర్చుకోవాలి మరియు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది, దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్లో ఒక్క వ్యక్తి కారణం కాదు, చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. దాన్ని సపోర్ట్ చేసినటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే థియేటర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే బౌన్సర్లు కావచ్చు, అక్కడ వచ్చినటువంటి వేలాది మంది ఫ్యాన్స్ వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం ఒక ఫెయిల్యూర్ కావచ్చు. ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక వ్యక్తిని టార్గెట్గా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది నాని గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి. అలాగే ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు ఆబ్వియస్లీ ఆయన ఇంటికి వచ్చారు. దాని తర్వాత నాగబాబు గారు వచ్చారు. అలాగే మరికొద్ది గంటల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి రాబోతుంది. ఈరోజు అల్లు అర్జున్ గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఏదైనా సరే ఒక ఆపద వస్తే ఇండస్ట్రీ హీరోలు అంతా మేమంతా ఒకటే అనేది ఇటువంటి సమయాల్లోనే తెలుస్తుంది. అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఇప్పుడు అది ప్రూవ్ అవుతుంది. మన హీరోలు అందరూ ఒకటే అనేటువంటి విధంగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం నాని గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో, మరి దాన్ని కోర్టు ఏ విధంగా స్వీకరిస్తుంది అనేది ఇప్పుడైతే మనకు తెలియదు. శుక్రవారం అరెస్ట్ చేశారు, ఆదివారం శనివారం కూడా కోర్టు ఉండదు. మరి నిజంగా 14 రోజులు రిమాండ్ అంటే ఒక స్టార్ హీరోకి, ఫ్యాన్స్ అందరికి ఒక బాధాకరమైనటువంటి న్యూస్ ఇది. ఇలాంటి టైంలో అందరూ కూడా ఒకటి అవ్వాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక బాహుబలి, ఒక RRR, ఇప్పుడు పుష్ప 2 హిందీలో చితక్కొడుతుంది బాక్స్ ఆఫీస్ పరంగా. ఈ సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది తెలుగు వాళ్ళందరికీ ఒక బ్యాడ్ రిమార్క్, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అనుకోవాలి. కాకపోతే ఫుల్ సపోర్ట్ చేయాలి ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ గారికి. ఫ్యాన్లతో సంబంధం లేక అందరు అభిమానులు కూడా. సో ఈ విషయం పట్ల నాని గారు ఫుల్ సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ గారికి. సో నాని గారు చేసినటువంటి కమెంట్ గురించి, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.